దేవుని నామమున వందనాలండి. వచ్చిన దైవజనులకు కూడా వందనాలండి. సంఘాలందరికీ వందనాలండి. మా కుటుంబం పట్ల అయితే దేవుడు ఎంతగానో మేలు చేశాడండి. మరి మా పాప విషయంలో అయితే మరి 10th అంతా పాస్ అయ్యింది, ఇంటర్ పాస్ అయ్యింది, ఇప్పుడు డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్. మరి దేవుడే ఆ బిడ్డని పాస్ చేసేలా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. అలాగే నా భర్త విషయంలో అయితే దేవుడు ఎంతో మేలు చేశాడండి. మొన్న అయితే కాలుకి ఆపరేషన్ అన్నారు, చాలా భయపడిపోయాను. ప్రార్థనే చేసుకున్నామండి. మేమైతే ప్రార్థన చేయగానే మరి ఆ కాలుని ముట్టిన ఆయన స్వస్థపరిచిన దేవుడండి. అలాగే తర్వాత కూడా అండి అది తగ్గింది అనేటప్పటికీ వారం రోజులకి మళ్ళీ కుక్క కలిసిందే. దానికోసం కూడా దేవుడు మరి ఎంతగానో మేలు చేశాడండి. మరి మా కుటుంబం పట్ల ఎంతగానో మేలు చేసిన దేవునికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేమండి. మరి మా కుటుంబం కోసం అలాగే మా శేఖర్ విషయంలో కూడా మరి 10th అవుతున్న బిడ్డ విషయంలో కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నామండి. అలాగే ముఖ్యంగా అండి నా తమ్ముడి పట్ల దేవుడి చిత్తం ఏమైందో తెలియదు కానీ అండి నాకైనా నా తమ్ముడికి వివాహం కోసం ప్రార్థన చేయమని మీరు అందరినీ కోరుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి స్తోత్రం కలుగును గాక. ప్రశాంతి రాంబాబు కుటుంబంలో దేవుడు చేస్తున్న మేళను ఉపకారములను బట్టి దేవునికి వందనాలు. అలాగే వారికి ఇచ్చిన బిడ్డల చదువులో కూడా మంచి భవిష్యత్తును ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినట్లు, అలాగే తమ్ముడి వివాహం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఘనంగా దేవుడి వివాహం జరిగించినట్లు నాకు కూడా ఈ వయ్యేదంతా ఒడిగా బాగుంటుంది. మా అల్లుడి గురించి కూడా ప్రార్థన చేశాను. మా అల్లుడి గురించి కూడా ప్రార్థన చేశాను. మరి సంవత్సరం కొడుకు సంవత్సరం దాకా మమ్మల్ని కాపాడు దేవుడికి వాడాలి. మరి మాలో కుటుంబంలో మరి మాకు ఏదైతే మరి మా రావాలని స్తోత్రం కలుగును గాక. అలాగే అబ్రహాం గారు